పురాణాల కథ ప్రకారం హనుమంతుణ్ణి ఆంజనేయుడు అని ఎందుకు పిలుస్తారు? స్వర్గంలో ఒక అప్సరస ఉండేది. తన పేరే పుంజికస్తల అని పేరు. ఒకరోజు ఇంద్రసభలో ఒక మహర్షిని నవ్వి అవమానించడంతో ఆ మునికి కోపం వచ్చి శపించాడు. నీవు వానర స్త్రీ రూపంలో భూమిపైన పుట్టాలి. నీ భక్తికి శివ అంశ కలిగిన ఒక పుత్రుడు నీకు లభిస్తాడు. అప్పుడే నువ్వు మళ్ళీ తిరిగి స్వర్గానికి తిరిగి వస్తావు అని శపించడంతో ఆ మాటకి పుంజికస్తల భయపడి మనస్సులో శివుడిని ధ్యానించడం మొదలుపెట్టింది. తర్వాత భూమిపైన అంజన అనే వానర కుమార్తెగా పుట్టింది. తను పెరిగిన తరువాత కేసరి అనే బలవంతుడితో వివాహం చేసుకుంది. కానీ అంజన హృదయంలో ఒక అసంశయం ఉండేది, శివ దర్శనం పొందడం. అందుకే పర్వతాల్లో ఒక గుహలో ఒక దివ్య తపస్సు ప్రారంభించింది. వర్షాలు గడిచాయి. ఆమె మనస్సులో పూర్తిగా శివభక్తితో కలిసిపోయింది. చివరికి శివుడు ప్రత్యక్షమై ఆమెకి చెప్పాడు, అంజన, నీ గర్భంలో నా అంశంతో పుత్రుడు జన్మిస్తాడు. ఆయన లోకంని రక్షించే శక్తి అవతారం అవుతాడు. అప్పుడే అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు పాయసం వాయుదేవుడి ద్వారా అంజన దగ్గరికి చేరింది. ఆమె ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించగా శివుడి వరంతో హనుమంతుడు పుట్టాడు. ఇప్పటికీ అందరూ తన పేరులో అంజనాదేవి యొక్క పుత్రుడు అని స్మరిస్తారు. అందుకే లోకంలో హనుమంతుణ్ణి ఆంజనేయ అని పిలుస్తారు.